హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ రైతుల ఖాతాల్లో 2000 రూపాయలు ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలు అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగిందనమాట. దేశంలో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే ఆర్థికంగా అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మనకు 19 విడతల్లో నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. 20 విడత నిధులకు సంబంధించి నరేంద్ర మోదీ ఈరోజు గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ కానున్నాయి, ఏ అకౌంట్కు సంబంధించి, సో ఇందుకు సంబంధించి డబ్బులు పడ్డ వెంటనే మనకు ఎలా తెలుస్తుంది, సో ఇక రాని వారు ఏం చేయాల్సి అయితే ఉంటుందో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ బటన్ ఇలా ఉంటుందన్నమాట. సో అందరూ కూడా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట మీకు. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పిఎం కిసాన్ నిధుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సంబంధించి వర్తించే విధంగా ప్రభుత్వం అనేది రైతులకు మేలు జరిగే విధంగా తీసుకురావడం జరిగింది. సో ఇందుకు సంబంధించి సో ఇప్పుడు నేడు బీహార్లో మనకు ప్రభుత్వం నుంచి దాదాపు డబ్బుల కోసం అయితే రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారు. సో నేడు జూలై 18వ తారీఖు అండి తేదీ చూసుకున్నట్లయితే బీహార్లోని మోతీహారీ అంటే తూర్పు చంపారణ్లో బహిరంగ సభలో మోదీ అయితే పాల్గొనబోతున్నారు అనమాట. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏదైతే మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా 19వ విడత ఇప్పటికే రిలీజ్ చేశారు. 20వ విడతకు సంబంధించి విడుదల చేయబోతున్నట్లు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం లక్షలాది మంది రైతులు తమ బ్యాంక్ ఖాతాల్లో వెరిఫై చేసుకుంటున్నారన్నమాట. డబ్బులు పడుతున్నాయా లేదా అని చూసుకుంటున్నారు. 2000 రూపాయలు పడే తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఏటా మనకు 6000 రూపాయలు అయితే 3 విడతల్లో రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అది సో ఇప్పుడు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుందన్నమాట. ఇందుకు సంబంధించి ఎందుకంటే సో ఈ పథకానికి సంబంధించి కొంతమేర రైతులకు నెలవారీ ఖర్చులో కొంత ఊరట పెట్టుబడి సాయం అయితే ఉపయోగపడుతుంది. దాదాపు 9.80 కోట్ల మంది లబ్ధిదారులకు అయితే ఈ పథకానికి సంబంధించి నేరుగా వారి ఖాతాల్లో అనగా కేంద్ర ప్రభుత్వం మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా అయితే జమ చేస్తూ ఉంది. పిఎం కిసాన్ ఇక మొబైల్ యాప్ లేదంటే వెబ్సైట్లో కూడా తమ స్టాటస్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట, డబ్బులు పడ్డా లేదా. సో వాస్తవానికి ఈరోజు మోదీ ఏదైతే బీహార్లో సభ అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి సో తప్పనిసరిగా ఈరోజు డబ్బులు అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అందుతున్నాయి అన్నమాట. కానీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. సో ఈరోజు 19-20 తారీఖులోపు మనకు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఒకవేళ అఫీషియల్గా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫోన్పే లాంటి గూగుల్ పే లాంటివి యాడ్ చేసిన వారికి కూడా మెసేజ్ అయితే బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ట్రాన్స్ఫర్ అయిన వారికి మెసేజ్ కూడా పంపుతూ ఉంటారు కాబట్టి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పిఎం కిసాన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండి, ముఖ్యమైనటువంటి తాజా సమాచారం.